హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో సొరకాయ టమాటా కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసి అందరూ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈజీగా చేయగలరండి. సొరకాయ వండటం చాలా టైం పడుతుంది, బాగోదు అనుకుంటారు కదా! చాలా సింపుల్‌గా, చాలా ఫాస్ట్‌గా మరియు టేస్టీగా ఉండేటట్టు చూపిస్తున్నానండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. చూసి ఒకసారి ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న సొరకాయ క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక గంట ఎక్కువ ఆయిల్ వేసుకోవటం వల్ల సొరకాయ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఇందులోనే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి, మీడియం సైజ్ ఆనియన్ ఒక ఒకటల్లా తీసుకున్నానండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. మీకు నచ్చినట్టయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలనేది బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుందామండి. శుభ్రంగా కడిగి తీసుకోండి, లేకపోతే మట్టి ఉంటుంది కదా, పురుగులు కూడా ఉంటాయి. చూసి తీసుకోండి. ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా తిప్పి, ఇప్పుడు సొరకాయ అండి, ఇత్తనాలు కూడా తీయలేదండి నేను. జస్ట్ తొక్క తీసేసుకొని, అంటే పైన పచ్చదనం అంతా కనపడకుండా ప్యూర్‌గా మొత్తం పీలర్‌తో తీసేసి ఒక 2 టమాటాలు కూడా పొడుగ్గా కట్ చేసి ఇందులోనే యాడ్ చేసేస్తున్నానండి. సెపరేట్‌గా ఏమి యాడ్ చేయట్లేదు. టమాటాలు పెద్ద సైజులో తీసుకోవటం వల్ల కుక్కర్ కదండి, త్వరగానే ఉడికిపోతుంది. సొరకాయలు కూడా నేను మరీ చిన్న ముక్కలకు కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసేసానండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేద్దామండి. కుక్కర్‌లో చేయటం వల్ల చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుందండి. తినటానికి కూడా చాలా గ్రేవీగా, జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసాం కదండి, దీంతో పాటు కర్రీకి సరిపడంత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అంటే గల్లుప్పు. మనము ఫ్రై కదండి, కర్రీ కదా, రాళ్ళుప్పు అయితే కరుగుతుంది. కుక్కర్‌లో కదండి, త్వరగానే కరిగిపోతుంది. ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గిద్దామండి. ఎక్కువ కూడా అవసరం లేదు. మనం విజిల్ పెట్టుకోవటం వల్ల ఉడికిపోతుంది ఎలా అయినా. ఇంక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ఎక్కువ కూడా ఉడకలేదు. 5 మినిట్స్ అండి. లైట్‌గా పసుపు, ఉప్పు కలిసేంత వరకు మగ్గించుకొని, ఇప్పుడు కర్రీకి సరిపడంత కారం తీసుకుందామండి. నేను ఇంట్లో వాడే మసాలా కారం యాడ్ చేస్తున్నానండి. సాంబార్ కారం కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఎక్కువ కూడా వేసుకోవట్లేదు. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా తిప్పి, ఒక్క నిమిషమే అండి, ఎక్కువ కూడా తిప్పాల్సిన అవసరం లేదు. చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ కర్రీ అనేది చపాతీల్లోకి, రైస్‌లోకి, పరోటాల్లోకి అన్నిట్లో చాలా బావుంటుందండి. చపాతీలోకి అయితే సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఇప్పుడు కారం యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ వాటర్ కూడా తీసుకోవట్లేదు. ఒక టీ గ్లాస్ అంతే అండి. ఎక్కువ కూడా అవసరం. ఒక కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సొరకాయల్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఉడికిపోతుందండి. ఇప్పుడు విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ ఉడికించుకుందామండి. చూడండి ఎలా ఉడికిపోయిందో. కుక్కర్ మూత తీసిన తర్వాత మీకు వాటర్ గాని ఉన్నట్లు అనిపిస్తే ఒక నిమిషం హైలో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కర్రీ అనేది దగ్గరకొస్తుంది గదండీ, అప్పుడు ఆఫ్ చేసుకుంటే మన సొరకాయ టమాటా కర్రీ రెడీ అండి. కొందరైతే దీంట్లో చివర్లో బెల్లం యాడ్ చేస్తారు. మీకు నచ్చినట్టయితే ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి. ఇలానే బావుంటుంది. మా పిల్లలు ఇట్లానే తినడానికి ఇష్టపడతారు. మీరు గూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరీ తియ్యగా లేకుండా బావుంటుంది. తప్పకుండా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.